ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేవలం సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమైంది. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి. మురికిపుడిలో జరిగిన మెడికల్ క్యాంపు ప్రారంభించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఫిబ్రవరి 7-8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ రఫాని ఖాళీ ప్రదేశాల్లో బోర్డుల ఏర్పాట్లకు స్థలాల పరిశీలన. వేలూరులో భార్య పుష్పపై రోకలి పంటతో చిక్కబాది హత్య చేసిన కేసులో భర్త సల్మాన్ రాజును అరెస్ట్ చేసిన చిలుకలూరుపేట రూరల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచిన ఎస్ఐ అన్నారు. మల్లినేని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 5న జరగనున్న సంక్రాంతి సంబరాలు హాజరు కానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు. కొండ్రపాడు వద్ద అదుపు తప్పిన కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ కు గాయాలు. నవ్యాంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల ప్రదేశ్ గా సన్ రైజ్ స్టేట్ ను ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ కు కేరాఫ్ గా మార్చిన ఘనత చంద్రబాబు లోకేష్ లేదే. వారి ఇరువురి నిర్విరామ కృషి వల్లే ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ ఆవిష్కరణతో పాటు ఐటీ ఇతర రంగాల దేశీయ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలో మేటిగా నిలిచింది. 9 నెలల్లో 2025 ఏప్రిల్ డిసెంబర్ 25.3% పెట్టుబడుల వాటా జాతీయ పారిశ్రామిక అధ్యయనానికి గొప్ప మైలురాయని చెప్పొచ్చు. కేవలం 18 నెలల్లో రాష్ట్రానికి 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగావకాశాలు రావడం విజనరీ నాయకుడి వినూత్న పాలన సంస్కరణల ప్రతిఫలమే అనడం అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పారిశ్రామిక విధానాలు 25 ప్రధాన పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్, ఫాస్ట్ ట్రాక్ రిలయన్స్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఏపీ వైపు మళ్లేలా చేశాయి. నాడు రాష్ట్రం నుంచి పరిశ్రమలు, పెట్టుబడిదారుల పలాయన బాట పడితే నేడు పరుగున వచ్చేందుకు పోటీ పడుతుండడం ప్రగతి సాధకుడైన చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు నిదర్శనం. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తకు బెదిరింపులు, కక్ష సాధింపులు, కమిషన్ల వేధింపులు ఎదురైతే కూటమి ప్రభుత్వంలో పన్ను రాయితీలు, మనసు దోచే పాలసీలు, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ లు వారిని ఏపీ వెళ్లే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. వచ్చిన ప్రతి పెట్టుబడికి కార్యరూపం ఇచ్చే దిశగా మంత్రి లోకేష్ ప్రణాళికబద్ధంగా పట్టుదలతో పనిచేస్తున్నారు. పెట్టుబడుల ఒప్పందం ఖరారైంది. మొదలు తక్కువ ధరకే భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి పారిశ్రామికవేత్తల మనసు చూరకుంటున్నారు. ప్రభుత్వ పనితీరుతో అనతి కాలంలోనే విశాఖ నగరం డేటా ఏఐ హబ్ గా, అమరావతి క్వాంటమ్ సిటీగా మారడం తథ్యం. దాంతో సన్ రైజ్ స్టేట్ రూపురేఖలతో పాటు ఇంటికో పారిశ్రామికవేత్త అన్న పాలకుల లక్ష్యం నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడడమే తమ జన్మ హక్కుగా భావిస్తూ ప్రతి అభివృద్ధికి కొర్రీలు, కుట్రలు, కోర్టుల్లో కేసులేస్తున్న జగన్, వైసీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారు. ఊరందరి దోకదారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్న తీరుగా కాకుండా ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తున్న చంద్రబాబు పాలన సంస్కరణల్ని జగన్ అండ్ కో మనస్ఫూర్తిగా స్వాగతించారు. అప్పుడే జగన్ కు వైసీపీకి రాష్ట్రంలో రాజకీయాల్లో మనగడ అని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. చిలుకలూరుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వంజా సువార్త గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తూర్పు మాలపల్లిలోని వారింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. మన అమెరికా తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం మురికిపుడి గ్రామంలోని శ్రీ కందిమల్ల శారదాంబ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రారంభించారు. అమెరికాలో స్థిరపడిన మన తెలుగు బిడ్డలు పెట్యాల శ్రీధర్, దొండపాటి దినేష్, జాస్టి వెంకట సహకారంతో
ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ వైద్య శిబిరం నందు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందిమల్ల అంకమ్మ చౌదరి, డాక్టర్ కందిమల్ల తేజస్వి, డాక్టర్ ఎన్ వీరభద్రయ్య, డాక్టర్ చిగురుపాటి రామారావు, డాక్టర్ బొలినేని శీష, డాక్టర్ కొల్లా అమర్, డాక్టర్ మాదల కృష్ణ చైతన్య, డాక్టర్ బి సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 800 మంది వరకు ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సలహాలతో పాటు ఉచిత మందులు కూడా అందుకున్నారు. ఈ శిబిరం నందు పాల్గొన్న వైద్యులకు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మికి ముఖ్య అతిథి మరి రాజశేఖర్ చేతుల మీదుగా వారికి చిరు సన్మానం చేసి నిర్వాహకులు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సహాయం చేయడాన్ని తమకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సోమపల్లి వెంకట సుబ్బయ్య సభా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో శ్రీ సోమపల్లి వాసు, నిర్వాహకులు పెంటల వెంకట సుబ్బయ్య, పెంటల రఘునాథబాబు, జంపాని వెంకటేశ్వర్లు, ఇంటూరి చిన్నముక్క వెంకటేశ్వర్లు, ధూలిపాల పెద్ద వెంకటేశ్వర్లు, ఇంటూరి రవికుమార్, ఇంటూరి అశోక్, ఇంటూరి శేషగిరి, కొప్పాకు వెంకటేశ్వర్లు, కొల్ల శ్రీనివాసరావు, ధూలిపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ కొంచెం చిన్న కార్యక్రమం కూర్చోండి. సార్ కొంచెం ముందుకు రండి సార్ ఒకసారి. ఓకే సార్ సరిపోతుంది. కొంచెం మీరు ముందుకు రండి. ఓకే సార్ సార్ కొంచెం దగ్గర సార్ సార్ ఏంటి చూడరా సార్ ఏంటి చూడ సార్ వారికి వేదిక ముందున్న ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రాంతం నుంచి ముఖ్యంగా సాతపూడి నుంచి పెంటాల శ్రీధర్ వెంకట సుబ్బయ్య గారు అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయి మరి ఈ హై స్కూల్లోనే చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పటికే వారు అమెరికా తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా అనేక రకాలైనటువంటి సేవల్ని సొంతంగా వారి డబ్బుల్నే ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తామన్నాడు. శ్రీవారు ఈ ప్రాంతం వాడు కాబట్టి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించి పేదవారికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డాక్టర్లు అందరూ కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా
సంప్రదించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాసు గారు మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆయన చిలుకూరుపేటలో ఉన్న మీకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. నిత్యం మీ గ్రామంలోనే వారి తండ్రి గారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఆయన ఇక్కడికి రాకపోకలు చేస్తూ ఉన్నారు. మరి వారితో పాటుగా చిలుకూరుపేటలో ఉన్నటువంటి డాక్టర్స్ మన వీరభద్రయ్య గారు, చైతన్య గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, కొల్లా అమర్ గారు, ఇంకా పెద్దలు అనేక మంది వస్తా ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు ఈ గ్రామానికి వచ్చేసి మీ అందరికీ మంచి వైద్యాన్ని అందించాలా, అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ యొక్క రుగ్మతల్ని నయం చేసుకోవడం కోసం వారు మీకు సహాయం చేస్తారు. ఇక్కడ వీలైతే ఇక్కడే మందులు ఉచితంగానే అందజేస్తారు. కానీ ఆ జబ్బు కనుక ఇక్కడ నయం కాదు, హాస్పిటల్కి వచ్చి నయం చేయించుకోవాలి అని కనుక అనుకుంటే వారు మీకు తగిన సలహాలు ఇస్తారు. అక్కడికి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు తగినటువంటి వైద్య సహాయం అందజేసి పూర్తిగా మీ యొక్క రుగ్మత, మీ యొక్క డిసీజ్ మొత్తం నయమైన దాకా మీకు అండగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయడం కోసం వారు కృషి చేస్తారు. కాబట్టి వారు అమెరికాలో ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి మీకు సహాయం చేయాలని ఎంతో ఒక ఉదారమైనటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి డాక్టర్స్ అందరూ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, 33వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వార్డులో కావలసిన రోడ్లు, డ్రైన్లు నోట్లు చేసుకుని శాసనసభ్యులు పతిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిబైన శివ, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఇనగంటి జగదీష్, వడితే అంజనాయక్, పట్టణ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ముస్తఫా, సికా నాగరాజు, 33వ వార్డు పార్టీ అధ్యక్షులు ముకిరి సతీష్, ప్రధాన కార్యదర్శి కొడపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడుకోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7-8 తేదీల్లో అట్టహాసంగా కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగిన విధంగా ఫుడ్ కోర్టులు, స్టాల్స్, త్రాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. కొండవీడు కోటకు ఫిరంగిపురం, నాదిండ్ల, వంకెలపాడ్ల నుంచి రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గత ఉత్సవాలలో పర్యాటకులను ఆకర్షించిన హెలీ రైడ్, బోటింగ్ వంటి కార్యక్రమాలను అదనంగా కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జీఆర్ఓ మురళి, ఆర్డీఓ మధులత, డిపిఓ నాగేశ్వర నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం మరియు జన్మదినాన్ని పురస్కరించుకుని యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలు జ్యోతి ఆర్థిక సహకారంతో పట్టణంలోని విశ్వనాథ థియేటర్ సమీపంలో వడ్డర కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్న వెంకటేశ్వర్ల కుటుంబానికి 25 కేజీల బియ్యం, 28 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వెంకటేశ్వర్ల కుమారుడు కూడా దీర్ఘకాలికంగా మొలల వ్యాధితో బాధపడుతూ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరమని భానుప్రసాద్ అన్నారు. పేదవాళ్లకు, వ్యాధిగ్రస్తులకు తమ వంతు సేవలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ మరియు స్థానిక ఫాస్టర్ ప్రసన్నబాబును వారి సేవలను అభినందించారు. ఈరోజు యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలైనటువంటి సహోదరి జ్యోతి ఆర్థిక సహకారంతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏదైనా అనాథులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వెంకటేశ్వరరావు గారు మరి 4 సంవత్సరాలుగా వారు పక్షవాతంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే మాదిరిగా వాళ్ళ కుమారుడికి కూడా పైల్స్, ఇతర అనారోగ్యాలతో వాళ్ళు పెద్ద ఆవిడ, ముసలావిడ, ముగ్గురు ఈ చిన్న గదిలో ఉంటా ఉన్నారు. వాళ్ళు కేవలం ప్రభుత్వ ఇచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వైద్యానికి వాటికి చాలా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యేసుతో సహవాస గ్రూప్ సభ్యురాలు జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రూప్ సభ్యులంతో మరి ప్రసన్నబాబు గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీరికి ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని దాదాపు 25 కేజీల బియ్యము, 27-28 రకాల
నిత్యావసర సరుకులు నెల రోజులు సరిపోయి ఇచ్చినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మండల పరిధిలో రీసర్వే జరిగిన గ్రామాల్లో గ్రామాల వారీగా నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కొరకు నాదెండ్ల రెవెన్యూ శాఖ వారు ప్రకటించిన షెడ్యూల్ను రద్దు చేసినట్లు తహసీల్దార్ వైబీబీ కుటుంబరావు శనివారం తెలిపారు. గ్రామాల వారీగా చేపట్టిన పంపిణీ వలన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందేందుకు రోజుల సహాయం పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో ఏకకాలంలో పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించడంతో గతంలో ఇచ్చిన షెడ్యూల్ను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. దీంతో మండలంలోని సాతులూరు, గణపవరం, నాదెండ్ల మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని రెహమత్ నగర్ ముస్లిం శ్మశాన వాటిక వద్ద, అదేవిధంగా పురుషోత్తపట్నంలోని శ్మశాన వాటిక వద్ద మరియు మధ్యనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పురుషోత్తపట్నంలోని 3వ బజార్ నందు బోర్లు వేటకు స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రవానీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, ముల్లా కరీముల్లా మరియు వార్డు టీడీపీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టిట్కో గృహ సముదాయం నందు మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ రఫాని పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో వార్డు కౌన్సిలర్, స్థానికులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ముగ్గుల పోటీలు, మహిళలకు ప్రత్యేకంగా ఆటల పోటీలు జరుగుతున్నాయని చైర్మన్ రఫాని తెలిపారు. చిరుమామిల నుంచి సంక్రాంతిపాడు రోడ్డు గుంతలమయంగా మారింది. అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చిరుమామిల టు సంక్రాంతిపాడు రోడ్డు వైపు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిల నుండి సంక్రాంతిపాడు వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు లేక రోడ్లు గుంతలమయమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్లు యుద్ధ ప్రతిపాదకన వేస్తున్నందున అలాగే మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఈ 2 గ్రామాల మధ్య ఉన్న ఈ రోడ్డు వేసి ప్రజల సమస్యలు తీర్చాలని చిరుమామిల్ల సంక్రాంతిపాడు ప్రజలు కోరుకుంటున్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని వంకాయలపాడు గ్రామ సచివాలయంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధాన అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ అశోక్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొని రైతులతో పరస్పర చర్చలు జరిపారు. అధికారులు రైతులకు పాసు పుస్తకాల ప్రాధాన్యత వివరించారు. ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామ పరిధిలో రైతు ఊదర వీరశంకర్రావు మొక్కజొన్న పొలంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సౌజన్యంతో రైతులకు డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీ విధానం గురించి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నిత్యం జరుగుతున్న పరిశోధనల ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు, యంత్ర పరికరములు వినియోగదారులకు అందుబాటులో వస్తున్నాయి. ఇలాంటి ఆవిష్కరణలో భాగంగా డ్రోన్ల వినియోగంతో పురుగుల మందులు, అలాగే నీటిలో కరిగే ఎరువుల పిచికారికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా కొన్ని పంటల్లో కొంత ఎత్తు పెరిగిన తర్వాత పురుగుల మందుల పిచికారీ చాలా కష్టతరం అవుతుంది. ముఖ్యంగా మొక్కజొన్న, కంది వంటి పంటల్లో మొక్కలు ఎత్తుగా పెరగడం, వరి దమ్ము చేసిన పొలంలో పిచికారీ కష్టతరమవుతుంది. ఇటువంటి సమయంలో డ్రోన్తో పిచికారీ చేయడం వల్ల పురుగులను సమర్థవంతంగా నియంత్రించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా డ్రోన్తో పిచికారీ అనేది తక్కువ ఖర్చుతో కూడుకుంది మరియు 90% నీరు మరియు 95% సమయం ఆదా చేయవచ్చు. డ్రోన్తో పిచికారీ చేయడం వల్ల మొక్కంతా పూర్తిగా తడుస్తుంది. ప్రస్తుతం మండలంలో 3 డ్రోన్లను వ్యవసాయ శాఖ సబ్సిడీపై రైతులకు అందజేసింది. డ్రోన్లతో పిచికారీ చేయడానికి తప్పనిసరిగా శిక్షణ పొంది ఉండాలి. కావున రైతు సోదరులు డ్రోన్ వినియోగం అందిపుచ్చుకుని పురుగుల మందు పిచికారీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకుని కష్టతరమైన పిచికారిని కూడా సులభతరం చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు. చిలకలూరిపేట రూరల్ వేలూరులో భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి హత్య చేసిన నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన అల్లాడి సల్మాన్ 30 సంవత్సరాల తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల 29న అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న పుష్పతలపై రోకలి బండతో రాజు విచక్షణితంగా బాదాడు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పుష్ప గత నెల 30న మృతి చెందింది. బాధితురాలి తల్లి మాంచాల సారమ్మ ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జనవరి 3న నిందితుడు సల్మాన్ రాజును రూరల్ సీఐ బి సుబ్బానాయుడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అందరికీ నమస్కారం అండి. నేను చిలకలూరుపేట
రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నా పేరు సుబ్బానాయుడు. మా సర్కిల్ పరిధిలో నిన్న గత రాత్రి ఏలూరు గ్రామంలో, చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామంలో సాల్మాన్ రాజు అనే అతను తన భార్యపై అనుమానంతో మద్యం తాగి పుష్ప అనే ఆమెని రోకల్ బండితో కొట్టడం వల్ల ఆమె ఈరోజు నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు జీజీహెచ్ నందు గుంటూరులో ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోవడం జరిగింది. దాని మీద డెత్ ఇంటిమేషన్ కూడా రిసీవ్ చేసుకున్నాము. దానిపై మర్డర్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఉన్న మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 5వ తేదీన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా ముప్పవరం వెంకయ్యనాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారు. అలాగే గౌరవాతిథులుగా బూర్ల రామాంజనేయులు, ప్రతిపాడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ కె లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యా కమిషనర్ బుద్ధా చంద్రశేఖర్, సిఇఓ అనువాది ఏఐ, సిఇఓ ఏఐసిటియు, విద్యా మంత్రిత్వ శాఖ ఎం నాగేశ్వరరావు, ఈనాడు ఎడిటర్ పాల్గొని కార్యక్రమాన్ని శోభాయమానం చేయనున్నారు. ఈ వేడుకలలో భాగంగా కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం గాయత్రి సదన్ను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రబలలు, విద్యార్థులు, అధ్యాపకుల కోలాటం, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థులు మరియు సిబ్బందికి రంగోలీ పోటీలు, భోగిపల్లు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవి మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించనున్నాయి. ప్రతి సంవత్సరం కళాశాల స్థాయిలో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సవాలతో నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా అధ్యాపకులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కళాశాల చైర్మన్ డాక్టర్ మల్లినేని పెరుమాళ్లు మాట్లాడుతూ, సాంస్కృతిక విలువలను కాపాడుతూ విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని పెంపొందించడమే కళాశాల లక్ష్యమని, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో కొండ్రపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గురజాల పట్టణంలోని వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగ కారణంగా కారు డివైడర్ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నొజ్జునొజ్జైంది. గాయపడిన వైద్యురాల్ని గుంటూరు పట్టణంలోని వైద్యశాలకు తరలించారు. పట్టణ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదానం సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర కాలమానికను కోటప్పకొండ సహాయ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి చంద్రశేఖరరావు చేతుల మీదుగా కోటప్పకొండ క్షేత్రంలో వారి ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సద్గురువుల ఫోటోతో 11 క్యాలెండర్లను ఆవిష్కరిస్తున్నామని, అందులో శ్రీ సాయినాథుని క్యాలెండర్ను ఈవో గారి చేతి మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగిందని, ఇదంతా చిలకలూరుపేట ప్రజలు పట్టణ సహాయ సహకారాలతో జరుగుతుందని, అశ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో తులతూగాలని, నూతన సంవత్సరంలో వారి సంకల్పాన్ని నెరవేరి కార్యసిద్ధి, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరారు. ఈరోజు చిలకలూరుపేట పట్టణ ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు కోటప్పకొండ ఎగ్జిక్యూటివ్ అధికారి మరి ఈఓ గారైన సహాయ కమిషనర్ గారైన డి చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా జయ జయ సాయి ట్రస్ట్కి సంబంధించిన క్యాలెండర్ను ప్రత్యేకంగా మరి వారి చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. మరి ఎంతో సహృదయులు, మరి ఎన్నో కార్యక్రమాలు కొండ మీదకి వచ్చిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత సక్రమంగా నిర్వహిస్తూ ఎక్కడికక్కడ శానిటేషన్ విషయంలో కానీ, కొండను అభివృద్ధి పరిచే విషయంలో కానీ తన వంతు శాయశక్తిలో కృషి చేస్తున్న యువ గారికి ప్రత్యేకంగా నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా వారు మరిన్ని ఉన్నత పదవుల్లో ఉద్యోగాల్లో ఉండి ఆ సాయినాథుని అనుగ్రహం వారి కుటుంబాలకు సంపూర్ణంగా, త్రికోటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇటువంటి అధికారి చేతుల మీదుగా మేము ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. మొన్ననే మా ఎమ్మెల్యే గారైన పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా, తర్వాత ఇక్కడ సార్ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మరి ఆవిష్కరించడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని సహకరించేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కొత్త బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. బొప్పిడి జంక్షన్ వద్ద బైపాస్ పనుల్లో రోడ్డు డైవర్షన్ కోసం ఎలాంటి సమాచారం లేకుండా పురుషోత్తపట్నం ఫ్లైఓవర్ వద్ద బైపాస్ పనులు చేపట్టేవారు అకస్మాత్తుగా
బార్గేడ్లు అడ్డం పెట్టడంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. బైపాస్ పనులు చేపట్టేవారు రోడ్డు డైవర్షన్ చేయాలనుకున్నప్పుడు అర్బన్ పోలీసుల వారికి లేదా రూరల్ పోలీసుల వారికి ముందుగా సమాచారం తెలియజేసి డైవర్షన్ పెట్టుకోవాలని సూచించారు. నేషనల్ హైవే మీద వెళ్లే ట్రాఫిక్ మొత్తం బైపాస్ రోడ్లోకి వెళ్లడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.